ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. సరే, ఈరోజు దేవుని వాక్యం చూద్దాం రండి. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. ఒక్కసారి ఆలోచించండి, ఈ మాట ఎవరికిచ్చారు? బాధలో ఉన్న యాకోబుకు. బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, వేదనలో ఉన్న ఒక మనిషికి దేవుడు తననెలా పరిచయం చేసుకున్నాడు? నేను సర్వశక్తిగల దేవుడను అంటే ఏమిటి? నీ పరిస్థితి బలహీనంగా ఉండొచ్చు, కాని మన దేవుడు బలహీనుడు కాదు. నీకు మార్గం కనిపించకపోవచ్చు, కాని దేవునికి యోచన ఉంది. ప్రియమైన సహోదరీ సహోదరులారా, దేవుడు వాక్యంలో ఏమి చెబుతున్నారంటే, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అంటే ఏమిటి? ఇది కేవలం భౌతిక ఆశీర్వాదం మాత్రమే కాదు. ఇది నీ ఎదుగుదల గురించి, ఇది నీ విస్తరణ గురించి చెబుతుంది. ఇది దేవునికి నీ మీద ఉన్న నియామకం. సరే, మరొక గొప్ప మాట చూద్దాం. రాజులు నీలో నుండి పుట్టెదరు అంటే దేవుడు సాధారణ జీవితం గురించి కాదు, గౌరవమైన ఉద్దేశ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడొక ప్రశ్న అడుగుతాను. నువ్వు నీ జీవితాన్ని ఎలా చూస్తున్నావు? సాధారణంగా లేక దేవుని పిలుపుగా? ప్రియులారా, మనము మన పరిస్థితులను చూసి తగ్గిపోతాము, కాని దేవుడు మనలోని సామర్థ్యాన్ని చూస్తాడు. ఈరోజు నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయా? గుర్తుపెట్టుకో, నీవు ఒంటరివాడివి కాదు, నీవు సాధారణవాడివి కాదు, నీవు దేవుని వాగ్దానముతో ఉన్నవాడివి. నీ రేపటి గురించి భయపడకు, ఎందుకంటే సర్వశక్తిగల దేవుడు నీతో ఉన్నాడు. నీ జీవితం ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడే మొదలైంది. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు గొప్ప వాగ్దానమిచ్చారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనము విశ్వాసముతో నమ్ముదాం, దేవునికి మహిమ కలిగేలా జీవిద్దాం. చిన్న ప్రార్థన. సర్వశక్తిగల దేవా, మా పరిస్థితులు చిన్నగా కనిపించినా మీ వాగ్దానము గొప్పదని మాకు గుర్తు చేయుము. దేవా, మాకు ఫలప్రదమైన జీవితం అనుగ్రహించుము, అభివృద్ధి మార్గములో నడిపించుము, మా కుటుంబాలలో ఆశీర్వాదమును నింపుము, మా తరములలో మీ మహిమ కనబడునట్లు చేయుము. మీ వాగ్దానములను నమ్మే విశ్వాసమును మాకు అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.